ప్రాచీన చారిత్రక ధార్మిక స్థానాలకు స్థలాలకు వికాసం స్థలాలకు వెళ్ళి మీ వివేకమును పెంచుకోండి. మీ వివేకమును పెంచుకోండి. మీ చదువును సెలవుల సమయాన ఒక్కసారిగా వదిలిపెట్టవద్దు. రోజు ఎంతో కొంత అధ్యయనం చేస్తూ ఉండాలి. మళ్ళీ చదువుతాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? లైక్, షేర్, సబ్స్క్రైబ్. టుడే టాపిక్ ఏమిటంటే విద్యార్థులు సెలవులను ఎట్లా గడపాలి అనేది టాపిక్. 1 సంవత్సరం పాటు తీవ్రంగా కష్టపడిన అనంతరం విద్యార్థులకు 1.5 నెలల పాటు సెలవు దొరుకుతుంది. ఈ సమయంలోనే వారికి ఏదో ఒకటి ఆలోచించేందుకు తగిన అవకాశం లభిస్తుంది. కానీ విద్యార్థులు తమ అమూల్యమైన సమయాన్ని టీవీ, సినిమాలు చూడడానికి, వ్యర్థమైన చెడు పుస్తకాలు చదవడంలోనూ వృధా చేయడం మనం చూస్తూనే ఉంటాం. తమ సమయాన్ని వృధా చేసేవాడి జీవితమే వృధా అయిపోతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడి జీవితం చక్కగా నిర్మించబడుతుంది. అందువలన దొరికిన యోగ్యత సమయాలను ఉత్తమమైన కార్యాలకు అందించేందుకు వినియోగించుకోవలెను. కాలాన్ని సద్వినియోగపరుచుకొని జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే విద్యార్థులు నిజంగా ధన్యజీవులు. తమ కన్నా చిన్న తరగతులు విద్యార్థులకు చదువు చెప్పాలి. పిల్లలకు మంచి మంచి కథలు చెప్పాలి. సావిద్యయ విముక్తయే జీవితానికి మోక్షమును ప్రసాదించేసే నిజమైన విద్య. మీ తోటి వారితో పాటు మీ వీధిలోనూ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉద్యమం చేపట్టండి. వెనుకబడిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడి ప్రజలకు చదువు చెప్పాలి. ఆసుపత్రులకు వెళ్ళి రోగులకు సేవ చేయాలి. సేవ చేస్తేనే పాలకోవ లభిస్తుందట. మీకంటే ఎక్కువ తరగతి అర్హత ఉన్న విద్యార్థులతో వినోద విద్య సంబంధ చర్చలు చేయాలి. మన విద్య సనాతన సంస్కృతి వికాసం కోసం అవసరమైన ప్రయత్నం చేయాలి. ప్రాచీన చారిత్రక ధార్మిక స్థలాలకు వెళ్ళి మీ వివేకమును పెంచుకోండి. మీ చదువును సెలవుల సమయంన ఒక్కసారిగా వదిలిపెట్టవద్దు. రోజు ఎంతో కొంత అధ్యయనం చేస్తూ ఉండాలి. విన్నారా ఫ్రెండ్స్? మీ పిల్లలకు కూడా